ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకి 3 రోజుల ఏసీబీ కస్టడీ విధించింది కోర్టు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఆయనను బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించబోతున్నారు అధికారులు. ముఖ్యంగా బినామీ డాక్యుమెంట్లపై ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. ఉమామహేశ్వరరావు డైరీలో మరికొంతమంది పోలీసు అధికారుల పేర్లు కూడా ఉండటంతో దీనిపై కూడా పూర్తిగా కూపీలాగబోతున్నారు. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసు అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? అయితే కొన్ని కీలక డాక్యుమెంట్స్ మీద కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. బినామీల మీద కూడా వాళ్ళు రైడ్స్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా సురేష్? కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఉమామహేశ్వరరావుని తీసుకురావడం జరిగింది. అయితే ఈయన ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు కొన్ని వ్యవసాయ భూమికి సంబంధించిన పాస్బుక్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వారన్నిటిని కూడా బినామీల పేర్లపైనే ఎక్కువగా ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈ 3 రోజుల పాటు బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలోనే ఉమామహేశ్వరరావును విచారించబోతున్నారు. ఈయనకు సంబంధించి ఒక డైరీ, అదేవిధంగా ల్యాప్టాప్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంతమంది పోలీస్ అధికారుల పేర్లు కూడా రాసి పెట్టుకున్నాడు. వారికి సంబంధించిన బినామీలు కూడా ఉమామహేశ్వరరావు దగ్గర ఉన్నారా అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు ఆరా తీయబోతున్నారు. మొత్తం 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో ఎవరైతే ఉమామహేశ్వరరావు స్నేహితులు, బంధువులకు సంబంధించిన ఇళ్లలో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకరి ఇంట్లో 30 లక్షల క్యాష్ నగదును కూడా గుర్తించారు. దానికి సంబంధించి వివరాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఉమామహేశ్వరరావుకు సంబంధించిన మామ, వాళ్ళ అన్న ఇద్దరి ఇండ్లలో కూడా భారీ ఎత్తున డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఆ డాక్యుమెంట్లకు సంబంధించి వాళ్ళ ఆదాయానికి సంబంధించి వివరాలపైన కూడా విచారించనున్నారు. ఇక ఉమామహేశ్వరరావుకు సంబంధించి సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన కేసు ఐఓగా పనిచేస్తున్నాడు. ఆ బాధితులు అదేవిధంగా డైరెక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడం, ఫిర్యాదులు కూడా ఏసీబీకి అందాయని చెప్పేసి కూడా గతంలోనే ఏసీబీ అధికారులు చెప్పారు. కాబట్టి వాటన్నిటిపైన కూడా సమగ్రంగా దర్యాప్తు చేయనున్నారు. ఇక ఉమామహేశ్వరరావు పట్టుబడింది అధికారికంగా ప్రభుత్వ విలువ ప్రకారమే 4 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. కానీ అది మార్కెట్లో 10 నుంచి 15 కోట్ల విలువ వరకు కూడా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఆస్తులు ఎక్కడి నుంచి కూడబెట్టాడు, ఇంకా ఈయన పనిచేసిన ఎస్ఐ స్థాయి నుంచి ఆయన పనిచేశాడు. కాబట్టి ఏసీబీగా పనిచేసినటువంటి ఇబ్రహీంపట్నం, అదేవిధంగా సీసీఎస్లో కొన్ని అక్రమ కేసులు కూడా బనాయించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉమామహేశ్వరకు సంబంధించి ఆయన నగర శివారులో ఒక విల్లాను కూడా కొనుగోలు చేశాడు. ఆ విల్లాకి సంబంధించిన వివరాలు, ఇప్పుడు ఆయన ఇంట్లో దొరికినటువంటి గట్కేసార్లో ఒక 5 ప్లాట్లు, మరికొన్ని చోట్ల కొన్ని ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి ఉమామహేశ్వరరావుని విచారించనున్నారు. ఆయన డ్యూటీకి జాయిన్ అయినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా జాయిన్ అయినప్పటి ముందు ఆస్తులన్నీ, ఇప్పుడు ఉన్న ఆస్తుల విలువ ప్రకారం ఆయన ఆదాయానికి మించి ఆస్తులు జమకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి 3 నెలల ముందే ఆయన ఆస్తులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఈ 14 చోట్ల రైడ్స్ నిర్వహించడం జరిగింది. 14 ప్లేస్లలో ఆయన బంధువులు, ఆయన స్నేహితులు, ఆయన నివాసంతో పాటు ఆయన మామ వాళ్ళ అన్న ముగ్గురు ఒకే చోట అశోక్ నగర్లోని అశోక అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఆయన ఆస్తులకు సంబంధించి కూడా పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇంకా ఏసీబీ అధికారులు ఇలాంటి భారీ అవినీతి తిమింగళాలకు టార్గెట్గా సోదాలు చేస్తున్నారు. గతంలో మనం శివబాలకృష్ణ చూడొచ్చు. ఇప్పుడు ఉమామహేశ్వరరావుకు సంబంధించి కూడా భారీగా ఆస్తులు కూడబెట్టాడనే సమాచారం ఏసీబీకి ఉంది. కాబట్టి ఇప్పటికే సేకరించిన సమాచారం అంతా కూడా ఉమామహేశ్వరరావు దగ్గర ఉంచి వాటి వివరాలన్నిటిని కూడా బయటికి తీసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఇక ఈయన బినామీలను కూడా ఆస్తులు, ఎందుకంటే ఈయన చెప్పే పేర్లు, అదేవిధంగా ఏసీబీ దగ్గర ఉన్న కొన్ని బినామీల లిస్టు ప్రకారం వారు ఒకవేళ ఈయన బినామీలు అయితే తేలినట్టయితే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేష్.